హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రిలిమ్స్ యూపీఎస్సి ప్యాకేజ్ అనేది 9 కోర్సెస్తో ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఇప్పుడు మీకు కేవలం 19,909 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోనే మీకు హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఎక్స్క్లూసివ్గా. అండ్ దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ అలానే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెనిఫిషియల్ ఆఫర్ అనమాట మీకు. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ ప్యాక్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వలన మీకు ప్రిలిమ్స్కి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రతిదీ మెటీరియల్ అనేది ఉంటుంది. క్లాసెస్ అనేవి మీకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫ్యాకల్టీస్తో డిస్కషన్ అనేది చేయొచ్చు. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది మీకు. కేవలం వీడియో ఒకసారి 2 సార్లు వినాలనేది లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకే దీనివల్ల మీకు ఏంటి అంటే ఏవైనా డౌట్ ఉన్న కాన్సెప్ట్స్ మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవడానికైనా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో అందుకే లేట్ చేయకుండా త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇది ఎంతో కాలం అనేది మీకు ఉండదు ఈ ఆఫర్ అనేది, గుర్తుపెట్టుకోండి. అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు 31st January 2024, లాస్ట్ డే ఆఫ్ ద జాన్యురీ. సో లాస్ట్ డే ఆఫ్ జాన్యురీ 2024 స్టూడెంట్స్. అండ్ వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మేడం. Okay, so yes, and first of all, before starting our class, I just want to thank you everyone that మీకందరికీ కూడా మీ హిందూ ప్రిపరేషన్లో కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు వాల్యూ ఎడిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నందుకు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ మీరందరూ కూడా కన్సిస్టెంట్గా ఆన్సర్స్ అనేవి రాస్తున్నారు. అండ్ అలానే నిన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి అడిగాను, అది రాశారు. అండ్ డేటా అనేది పెడుతున్నారు. దట్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇలానే మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ద డే విల్ కమ్, ద డే విల్ బీ యోర్స్ అనమాట. ఫైనల్ లిస్ట్లో మీ పేరు చూడడానికి దట్ విల్ బీ నో లాంగ్ టైమ్. ఇంతే కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక వారం రోజులో 10 రోజుల్లో ఎంత ప్రిపేర్ అయ్యామనేది కాదు. ఓవరాల్ ఇయర్ లాంగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ అయినంత వరకు కూడా డైలీ ఎంత ప్రిపేర్ అవుతున్నారు, ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు అనేది that matters and that gives the result to your preparation. Okay, and I'm really so happy and thank you so much students. So ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది ఏంటో అనేది చూద్దాం. A blurred mapping of internal female migration. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. GS 1లో వచ్చేసరికి మీకు విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ విమెన్ రిలేటెడ్ థింగ్స్ గురించి. అండ్ అలానే GS 3లో ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మీకు ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోవడానికి ట్రై చేయండి బిఫోర్ స్టార్టింగ్. అంటే ఆర్టికల్లో ఏముంది, ఏమి ఇచ్చారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు కొన్ని విషయాలు మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్ అనేది ఏంటి? మైగ్రేషన్ అంటే ఏంటి? జనరల్లీ ఏ పర్సన్స్ అయినా సరే, జనరల్లీ పీపుల్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుండి వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని మైగ్రేషన్ అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ మీరు హెడ్డింగ్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నల్ మైగ్రేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. జనరల్లీ మైగ్రేషన్ అనేది ఏంటి? ఎక్స్టర్నల్ అండ్ అలానే ఇంటర్నల్ మైగ్రేషన్. మేడం ఎక్స్టర్నల్ అంటే ఏంటి? వెన్ ఎవర్ ఇండియన్స్ ఎప్పుడైనా సరే ఇండియా నుండి టు అవుట్ సైడ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటారు. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? విత్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాసీ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలామంది చూడండి అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు ఏంటి అంటే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
సో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఫీమేల్ రిలేటెడ్ అనమాట ఇండియాలోని. ఓకే, సో వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తారు. దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ మైగ్రేషన్. లేదా ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు అదే పెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. చాలామంది ఏంటి అంటే యుఎస్ వాళ్ళని, లేకపోతే యూకే వాళ్ళని, ఆస్ట్రేలియా వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అనమాట. అయితే ఈ డేటా అనేది మనకి ఇంతమంది ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు, ఇంతమందికి ఇండియా నుండి బయటకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇక్కడ నుండి ఇక్కడికి మైగ్రేషన్ జరుగుతుంది, ఈ డేటా అంతా కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? హూ విల్ డూ దట్ ఆల్ క్యాలిక్యులేషన్స్? దాట్ విల్ బీ డన్ బై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. దీన్ని NSO అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఆటోనమస్ బాడీ అనమాట. ఆటోనమస్ బాడీ అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది, ఎవరి తాలూకా అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా. అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీ కంట్రోల్ని ఈ ఆఫీస్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ డేటా అనేది ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ రిలేటెడ్ కానీ, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కానీ, ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా ఇస్తుంది. సో ఐ హోప్ మీకు ఇప్పుడు అట్లీస్ట్ కొంత అవగాహన అనేది వచ్చింది అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పదం ఏమని యూజ్ చేశారు? బ్లర్డ్ అని చెప్పారు. బ్లర్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ క్లియర్ అనమాట. మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్. ఏంటి? ఈ NSO అనేది బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అనేది డేటా అనేది మైగ్రేషన్ రిలేటెడ్ ఇస్తుంది. ఆ డేటా అనేది క్లియర్గా లేదు. ఎవరి తాలూకా రిలేటెడ్? ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్. అంటే విత్ ఇన్ ఇండియాలోని ఫీమేల్ మైగ్రేషన్ ఏదైతే జరుగుతుందో ఆ డేటా అంటే క్లియర్గా ప్రొవైడ్ చేయటం లేదు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మైగ్రేషన్ అనేది జాబ్స్ రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఫ్రేమ్ చేయడంలో కానీ, ఓట్ బ్యాంక్ రిలేటెడ్ కానీ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది విమెన్ ప్లే చేస్తారు. బట్ స్టిల్ ఆ డేటా మీద క్లారిటీ అనేది లేదు ప్రొవైడ్ చేసేటప్పుడు. దాంట్లో చాలా వరకు కూడాను మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆథర్స్ వీళ్ళిద్దరూ రాయడం అనేది జరిగింది. సీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్. ఎందుకంటే దిస్ author, one of the author is like from Massachusetts University and second one వచ్చేసరికి వాషింగ్టన్ సియాటిల్ యూనివర్సిటీ నుండి అనమాట. వీళ్ళిద్దరూ కూడా లైక్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఇండియన్ రిపోర్ట్ మీద, సర్వే మీద ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఇండియాలోని నాట్ జస్ట్ ఫిజికలే కాకుండా సోషల్ ట్రాన్సాక్షన్స్ని కూడా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే NSO ఇస్తుందన్నమాట. ఈ డేటా అనేది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంది కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు ఏ టైంకి తగినట్టుగా ఆ టైం అనేది, అంటే ఇండియాలో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంత అన్ఎంప్లాయీస్ ఉన్నారు అనే డేటా అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎస్టిమేటెడ్ దట్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ అనమాట హెజ్ ఎస్టిమేటెడ్ టు బి 27% అనమాట కంపారిటివ్లీ. అండ్ యూజువల్లీ చాలా వరకు ఈ డేటా అంతా కూడా ఏ విధంగా ఉండింది? మేల్ డామినేటెడ్ నెరేటివ్ ఉంది. అంటే ఫీమేల్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండాలో అది క్లారిటీగా లేదు, మేల్ డామినేటెడ్ ఉంది. అంటే ఎక్కువ డేటా అంతా కూడాను మగవాళ్ళ పైన బేస్ అయ్యే ఉంది డేటా అని చెప్పేసి. హవెవర్ విమెన్ వర్కింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి వర్కింగ్ ఏజ్ అనేది మనం ఎంత నుండి ఎంతవరకు చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 18 years నుండి 35-50 years ఏజ్ వరకు కూడాను వర్కింగ్ ఏజ్ గ్రూప్ పీపుల్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు యాక్చువల్లీ విమెన్ చాలా వరకు కూడా మైగ్రెంట్ పూల్లో పార్ట్ అనమాట. బట్ వాళ్ళ గురించి టాక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి డిస్కషన్స్ కానీ, డేటా కానీ అదంతా కూడా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో దీనివల్ల ఆథర్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ ఈ డేటా అనేది వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేయకపోతే మైగ్రేషన్ జరిగిపోయిన తర్వాత, అంటే మైగ్రేట్ అయిన తర్వాత క్వశ్చన్,
విమెన్ ఫేస్ ఎంప్లాయ్మెంట్ బ్యారియర్స్ అనేవి, అంటే అన్ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు ఏమైనా ఫేస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే పోస్ట్ మైగ్రేషన్ డేటా అనేది తెలియాలి అని చెప్పేసి ఆథర్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఫర్ ఇన్స్టెన్స్ సర్వేస్ అనేవి కొన్నిసార్లు ఏంటి అంటే కేవలం ప్రైమరీ రీజన్స్ మాత్రమే తెలుసుకుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే రీజన్స్ మెన్షన్ చేశారు, మ్యారేజ్ రిలేటెడ్ ఎంతమంది వెళ్తున్నారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మారిపోవడం వల్ల, లేదా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఎంతమంది, ఆర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కోసం ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు అని చెప్పేసి. అంతే తప్ప వాటికి కాకుండా ఇంకా సెకండరీ రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ సెకండరీ రీజన్స్ అనేవి పిఎల్ఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఓ ఆ డేటాని కలెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెకండరీ థింగ్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ కానీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ కానీ కానీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి రూరల్ ఏరియాస్లో చాలా వరకు కూడా ఇఫ్ అట్ ఆల్ కరెక్ట్గా పంట పండలేదనుకోండి, ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏంటి ఆ ఏరియా నుండి ఇంకొక ఏరియాకి మూవ్ అవ్వడానికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి రీజన్స్ని ఇండియాలోని చాలా వరకు రూరల్ టు అర్బన్ ఏరియాస్ మైగ్రేషన్ జరిగేదే ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల. వాటి రిలేటెడ్ డేటా అనేది ప్రాపర్గా కలెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆథర్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ అలానే అకార్డింగ్ టు పిఎల్ఎఫ్ఎస్ ప్రకారంగా 3/4 ఆఫ్ మైగ్రెంట్ విమెన్ వచ్చేసరికి, అంటే మైగ్రేటెడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయిడ్, అండ్ దాంట్లోని 14% మైగ్రేట్ విమెన్ వచ్చేసరికి సెల్ఫ్ అండ్ వేజ్ ఎంప్లాయిడ్ జాబ్స్, అప్రాక్సిమేట్లీ 12% ఇన్ క్యాజువల్ లేబర్. క్యాజువల్ లేబర్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్స్లోని కానీ అలాగా ఏదైతే అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చేస్తున్న వాళ్ళని క్యాజువల్ లేబర్స్ అని చెప్పేసి అంటారు. అండ్ ఎస్పెషల్లీ రీసెంట్ డేటా ఏదైతే పెట్టారో 2020-2021 డేటా అనేది, అది COVID-19 పాండమిక్లో కలెక్ట్ చేసిన డేటా అనమాట. సో అది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లో నెంబర్స్ ఇస్తుంది. ఎందుకంటే ఆ టైంలోని COVID-19 రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండడం వల్ల చాలామంది మైగ్రేట్ అయ్యి ఉండకపోవచ్చు, లేకపోతే మైగ్రేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ ఫర్ మైగ్రేట్ విమెన్ టు ఎంగేజ్ ఇన్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అంట. సో అందుకే నెంబర్ ఆఫ్ మైగ్రెంట్ విమెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వేరియస్ సెక్టర్స్ దట్ మైట్ బి కేటగరైజ్డ్ యాజ్ క్యాజువల్, సచ్ యాజ్ అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, డొమెస్టిక్ హెల్ప్, ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా వరకు ఇంట్లోని అంటే వాళ్ళు రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి వచ్చేసిన తర్వాత డొమెస్టిక్ హెల్పర్స్ కింద చేస్తూ ఉంటారు. అలాంటి డేటా అనేది పిఎల్ఎఫ్ఎస్ అనేది ప్రొవైడ్ అనేది డేటా అనేది చేయదన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇండియాలోని డెఫినిషనల్ ఇష్యూస్ అనమాట. విమెన్ తాలూకా ఓన్ బిలీఫ్ ఆల్సో లీడ్ టు అన్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటనుకుంటారు, ఎప్పుడైనా బయటికి వెళ్ళి లేదా వర్క్ చేసిన తర్వాత ఒకవేళ అమౌంట్ అనేది సంపాదిస్తేనే దాని ప్రకారంగా అప్పుడే ఎంప్లాయ్మెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ సీ దట్ చాలామంది విమెన్ ఉంటారు ఇంట్లో నుండి వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఇంట్లోని కేక్స్ అవి ప్రిపేర్ చేయడం కానీ అమ్ముకోవడం కానీ, ఆర్ అదర్వైజ్ ఇంట్లో పికిల్స్ అవి చేసి అమ్ముకోవడం కానీ, డొమెస్టిక్ హెల్ప్ అది చేయటం కానీ, అలాంటివేవి కూడా క్యాలిక్యులేషన్లోకి రావటం లేదు. విమెన్ ఆర్ లార్జ్లీ క్లాసిఫైడ్ యాజ్ అన్ఎంప్లాయిడ్ ఈవెన్ దో వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్లో పనుల వల్ల చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫుల్ టైం మగవాళ్ళలాగా జాబ్స్లో చెయ్యలేరు. అలా అని చెప్పేసి వాళ్ళు ఇంటికి ఏది కాంట్రిబ్యూట్ చేయకుండా ఉంటున్నారా? నో, కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు ఫ్యామిలీకి కానీ ఇంటికి కానీ ఎట్సెట్రా. బట్ స్టిల్ వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అని కేటగరైజ్ అనేది చేస్తున్నారు. బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ అనే డెఫినేషన్ వలన అనమాట. ఆ డెఫినేషన్ అనేది కూడా దిస్ ఈజ్ హై టైమ్ దట్ అది చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ విమెన్ చూస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో కొన్నిసార్లు డొమెస్టిక్ డ్యూటీస్ అనేవి చేస్తూ హౌస్ హోల్డ్ ప్రొడక్షన్ చూసుకుంటూ ఫైనాన్సెస్ అనేవి చూస్తారు. బట్ దే మే బీ వ్యూ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద డొమెస్టిక్ కమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది ఎంప్లాయ్మెంట్ లాగా కాకుండా ఏదో ఎక్స్టెన్షన్ లాగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి అనడం జరిగిందనమాట. So, notwithstanding these arguments, indeed, entry to the formal labor force is challenging. And ఇది
ఒక విధంగా మేబీ రీజన్ అయ్యి ఉండొచ్చు, అంటే వాళ్ళ ఇంట్లో ఉండి చేయటం వల్లని. కానీ ఇంకొక కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి, వీళ్ళు యాక్చువల్లీ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉన్నాయి. అవి హ్యూమన్ అండ్ సోషల్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఉంటారు, వీ సీ దాట్ సాఫ్ట్వేర్లో ఎవరైనా ఉన్నారనుకోండి అమ్మాయిలు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బేసికలీ ఎడ్యుకేషన్, సోషల్ క్యాపిటల్ అనేది ఉంది, హ్యూమన్ క్యాపిటల్ అనేది కూడా ఉంది. సో వాళ్ళు ఏంటి, ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోగలరు, లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకొని అలా చేసుకోగలరు. కానీ అలా ప్రిఫర్ చేయకుండా వీళ్ళు ఇంట్లో ఉండి చేస్తున్నారు అంటే బికాస్ దే ఆర్ ల్యాకింగ్, అంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ మీద ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టాలో అలాంటివి టైమ్లీ పెట్టకపోవడం వలన యాక్చువల్లీ ఇలా ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్లోకి ఆఫ్టర్ మైగ్రేషన్ రాలేకపోతున్నారు అని చెప్పేసి యాక్చువల్లీ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే పిఎల్ఎఫ్ఎస్ డేటా ఏం చెప్తుంది, 85% ఆఫ్ విమెన్ వాళ్ళకి లెస్ దాన్ 10 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. there is no significant difference educational levels of migrant and non-migrant women. ఎందుకంటే మైగ్రెంట్ విమెన్కి నాన్ మైగ్రెంట్ విమెన్కి డిఫరెన్సెస్ ఏమీ ఎడ్యుకేషన్ లెవెల్స్లో ఉండట్లేదన్నమాట. అందులోని మైగ్రెంట్ విమెన్ వచ్చేసరికి ప్రపోర్షనల్లీ లెస్ ఎంప్లాయిడ్ దాన్ ది నాన్ మైగ్రెంట్ విమెన్. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఎవరైతే షిఫ్ట్ అవ్వడం లేదో, షిఫ్ట్ అయిన వాళ్ళకంటే వీళ్ళే కొంచెం ఎక్కువ వర్క్ ఫోర్స్లో ఉన్నారనమాట. కపుల్ బికాస్ లైక్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ని రెడ్యూస్ చేసేస్తున్నాయన్నమాట. ఏవి, మైగ్రేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు నాన్ మైగ్రేషన్ కంట. మైగ్రేట్ అయితే వీళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ ఉండొచ్చు, వాళ్ళకి ఏ వర్క్ అయితే వచ్చో అది చేయలేకపోవచ్చు, ఆటోమేటిక్గా వాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారేమో మేబీ. సో అందుకోసమని డేటా అనేది, మైగ్రేషన్ రిలేటెడ్ డేటా అనేది ప్రాపర్గా కలెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటి అంటే విమెన్కి ఎటువంటి రిలేటెడ్ పాలసీస్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే డిజైన్ చేయాలి అనేది తెలుస్తుందన్నమాట. అండ్ ఏ స్టడీ బై ద ఏల్ యూనివర్సిటీ అనమాట, COVID-19 ఇండ్యూస్ లాక్డౌన్ 55% విమెన్ నెవర్ రిటర్న్ టు దేర్ ప్లేసెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. COVID-19 రెస్ట్రిక్షన్స్ వల్ల ఏల్ యూనివర్సిటీ ఏం చదివింది, దట్ ఇండియాలోని 55% మంది విమెన్ వాళ్ళ వర్క్ ప్లేసెస్కి మళ్ళీ బ్యాక్కి రాలేకపోతున్నారనమాట. అండ్ దోస్ హూ డిడ్ సో ఎర్న్డ్ ఓన్లీ 56% అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మళ్ళీ బ్యాక్ వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంతకు ముందు ఎర్న్ చేసేదానికి కేవలం హాఫ్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. సో విమెన్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు COVID-19 పాండమిక్ వల్ల, డేటా అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల. ఎప్పుడైనా డేటా అనేది కరెక్ట్గానే ఉంటేనే కదా వాళ్ళకి ఏం చెయ్యాలి, ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ గవర్నమెంట్ మెయిన్ ఎస్పెషల్లీ పట్టించుకోకపోవడానికి గల కారణం కూడా ఏంటి అంటే, సో విమెన్ మైగ్రెంట్స్ ఆర్ నాట్ ఏ considerable vote bank and therefore their needs are not addressed. యాక్చువల్లీ కారణం ఏంటి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటి అంటే వీళ్ళని పట్టించుకోపోవడం కానీ పాలసీస్ లేకపోవడం కానీ. ఎందుకంటే మైగ్రెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ బ్యాంక్లో పార్ట్ కాదు. అందుకే పాలిటిక్ పీపుల్ వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ అంతా వీళ్ళ మీద మెషర్స్ అనేవి తీసుకోవటం లేదు అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ బట్ స్టిల్ గవర్నమెంట్ ఏంటి అంటే వీళ్ళ తాలూకా కండిషన్స్ని వాటిని అర్థం చేసుకొని ఇండియాలోని 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఈ శ్రమ్ అండ్ అలానే ఎఫోర్డబుల్ రెంటింగ్ హౌసింగ్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడాను చేయడం అనేది జరుగుతుంది. హవెవర్ కంప్లీట్గా వీళ్ళు వదిలేస్తున్నారని కూడా చెప్పలేం. కానీ విమెన్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఏమున్నాయని మనకు తెలియట్లేదు. ఆథర్ వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారు, విమెన్ రిలేటెడ్ స్పెసిఫిక్ పాలసీస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి విచ్ ఆర్ టార్గెటింగ్, లైక్ ఏంటి టార్గెట్ చేయాలి, ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఆథర్ తాలూకు ఒపీనియన్. సో అందుకోసం అని చెప్పేసి కొన్ని స్టెప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటవి, నేషనల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని పోస్ట్ మైగ్రేషన్ వాటితో పాటు అండ్ మైన్యూట్ పర్సన్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటున్నాయి. వాటి రిలేటెడ్ డేటా అనేది కూడా తెలుసుకోవడం కానీ ఎట్సెట్రా ఆ విధంగా చేయడం ద్వారా
అండ్ తర్వాత ప్రెజెంట్ ఉన్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అనమాట. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ ఫీమేల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటి డేటా అనేది ప్రాపర్గా తెలుసుకొని వాటిని ప్రాపర్గా కంపైల్ చేసి ఒకవేళ కరెక్ట్గా క్లియర్గా పాలసీస్ ప్రోగ్రామ్స్ అవి ఫేమ్ చేసినట్లయితే అప్పుడు ఈ ప్రాబ్లం ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ట్యాకిల్ చేసే స్కోప్ అనేది దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నా తాలూకా వర్క్ మీకేంటి అంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్ జరుగుతుంది కదా, సో ఇక్కడ వాళ్ళు రిపోర్ట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మైగ్రెంట్స్కి నాన్ మైగ్రెంట్స్కి ఎడ్యుకేషనల్ లెవెల్స్ అనేవి డిఫరెన్స్ ఏం లేవు, కానీ ఎస్పెషల్లీ మైగ్రేషన్ బేస్డ్ విమెన్ అంటే ఇక్కడ చూడండి మ్యారేజ్ చేసుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు అండ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అని చెప్పేసి సో ఒక్కొక్కరికి కూడాను అలా సెగ్రిగేట్ చేసి ఏం చేస్తే మైగ్రెంట్ విమెన్ అనేవాళ్ళు ఈ అంటే ఎర్నింగ్ జోన్లోకి వాళ్ళు వస్తారు లేదా ఇండిపెండెంట్ జోన్లోకి వస్తారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఈ డేటా అనేది ఎవరు ఇస్తారు, ఎవరు కంపైల్ చేస్తారు, ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అండ్ ఇంటర్నల్ ఫీమేల్ మైగ్రేషన్ అంటే ఏంటి ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద బిగ్ 4 సబ్జెక్ట్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరిగింది. యూపీఎస్సీలోని మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే ఏంటి అంటే దాంట్లో మనకి 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చాలా బిగ్ టాపిక్స్ అనమాట, విచ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్. ఓకే, అందులోని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అనేవి ఉంటాయి. అందుకే వీటి రిలేటెడ్ మీకు ఏంటి అంటే ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కేవలం హిస్టరీ జాయిన్ అవ్వాలని ఉంది, లేకపోతే కేవలం పాలిటీ మాత్రమే నాకు డౌట్ ఉంది అనేవాళ్ళు సింగిల్ సబ్జెక్ట్స్ లేదా డబుల్ సబ్జెక్ట్స్ అలా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఏదో ఒక్క సబ్జెక్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం 4,999 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు 2 సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే 7,999తో జాయిన్ అవ్వచ్చు. లేదు 3 సబ్జెక్ట్స్ కావాలంటే 9,999తో జాయిన్ అవ్వచ్చు. అలానే బిగ్ 4 కాంబో కానీ తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 11,999. సో దీని ద్వారా మీకు ఏంటి అంటే అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు ఈ పర్టికులర్ టాపిక్స్లోని అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ, అన్లిమిటెడ్ కోర్సెస్ అనేవి మీకు దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అది చూడటానికి ట్రై చేద్దాం. ఏ బిట్రేయల్ ఆఫ్ ది వెరీ ఐడియా ఆఫ్ మహాత్మా గారి ఐడియా ఏదైతే ఉందో దాన్ని ద్రోహం చేయాలి అని చెప్పేసి లేకపోతే మోసం చేయాలి అనే ఐడియా అనేది చాలా మందికి ఉండింది అనేది యొక్క ఆర్టికల్ తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అర్థం చేసుకునే ముందు ఇది మీకు ఎలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి. ఎస్పెషల్లీ GS1 హిస్టరీ పరంగా అండ్ అలానే ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది మీరు ఎగ్జాక్ట్లీ చూసే ముందు ఏంటి అంటే యూ మస్ట్ నో అబౌట్ ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది అనేది. సో ఈరోజు Jan 31, నిన్న Jan 30, రైట్? సో Jan 30th రోజు 1948 టైం పీరియడ్లో ఒక సాడ్ థింగ్ అనేది జరిగింది. మోస్ట్ సాడ్ థింగ్, దాట్ ఈజ్ వాట్ గాంధీజీస్ అసాసినేషన్, అంటే అతన్ని చంపేయడం అనేది జరిగింది. ఎప్పుడు Jan 30th రోజు 1948 రోజు అనమాట. ఎవరు చంపేశారు? బై నాథూరామ్ గాడ్సే. ఓకే, ఇతను ఒక RSS మెంబర్ అనమాట, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS మెంబర్ అనమాట యాక్చువల్లీ. అయితే ఎప్పుడు మనకి ఆగస్ట్ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది రావటం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ అనేది వచ్చినా సరే అంతగా ఎవరు కూడాను సెలబ్రేట్ చేయలేకపోయారు. అంతగా అంటే మిగతా వాళ్ళ తర్వాత సంగతి. ఎస్పెషల్లీ కమింగ్ టు
గాంధీ గారు అంత సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. ఎందుకని చెప్పేసి హీ వాజ్ సో సాడ్ అనమాట. ఎందుకోసం? బికాస్ ఏదైతే ఇండిపెండెన్స్ అనేది వచ్చిందో ఆ ఇండిపెండెన్స్ అనేది ఇట్ వాజ్ నాట్ కంప్లీట్ అనమాట. ఎందుకంటే ఏదైతే జరగకూడదో ఆ విధంగా ఏంటి రిలీజియన్ బేసిస్ పైన ఎస్పెషల్లీ ఇండియా ఇంకా పాకిస్తాన్ అనేది అన్ఫార్చునేట్లీ సెపరేట్ అయిపోవడం వల్ల ఇతనికి అంత సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వలేదు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ కూడా గాంధీ గారు ఏ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యేవారు? ఒకటి సత్య, అలానే అహింస, అండ్ అలానే పీస్, నాన్ వయోలెన్స్, అండ్ అలానే అందరూ కూడా ఒక్కటే అనే కాన్సెప్ట్ అనమాట. అద్వైత వేదాంత ఫిలాసఫీ అనేది కూడా ఫాలో అయ్యేవారనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ని అలా ఫాలో చేస్తూ ఎస్పెషల్లీ ఏంటి అఫ్కోర్స్ ఇతనే మెయిన్ పార్టీషన్ చేసేద్దామని ఒప్పుకున్నారు. ఎందుకు? ఎప్పుడైతే బ్రిటిషర్స్ అనేది యాక్సెప్ట్ చేశారో ఈ ఇస్లాం వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర యాక్చువల్లీ వాళ్ళు అంటే అటాక్స్ అనేవి చేయటం చాలా వరకు కూడాను, అండ్ తర్వాత వాళ్ళకి సెపరేట్ పార్టీషన్ కావాలి ఎట్సెట్రా అని చెప్పేసి వయోలెన్స్ అనేది క్రియేట్ చేయడం, అదంతా కూడా గాంధీ గారు తట్టుకోలేక ఏం చేశారు? ఇంత అహింస, ఇంత రక్తం ఎట్సెట్రా అదంతా కూడా చూడలేము, దాని బదులు పార్టీషన్ చేసేస్తేనే బెటర్ అని చెప్పేసి యాక్చువల్లీ పార్టీషన్ చేసేయడం అనేది జరిగింది. ఇతని కారణం వల్లనే మెయిన్ ఎస్పెషల్లీ పార్టీషన్ అనేది జరిగింది. ఈవెన్ దో అతను ఇది ఇతనికి ఇష్టం కూడా ఇష్టం లేకపోయినా, అంటే గాంధీ గారికి కూడా ఇష్టం లేకపోయినా సరే ఏం జరిగింది? ఇలాగా అంటే పార్టీషన్ అనేది అంటే సెపరేట్ చేసేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఎవరైతే ఎస్పెషల్లీ గాంధీ గారిని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డెసిషన్ని హైలీ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ క్రిటిసైజ్ చేసిన మెయిన్ క్యాండిడేట్స్లో వాళ్ళు ఎవరు? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనమాట. వీళ్ళు ఎస్పెషల్లీ హైలీ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది గాంధీ గారి తాలూకా డెసిషన్ని. ఎందుకోసం? రిలీజియన్ బేసిస్ మన ల్యాండ్ని ముస్లిమ్స్కి ఎలా ఇచ్చేస్తారు, ఇస్లాం అనే రిలీజియన్కి ఎట్లా ఇచ్చేస్తారు ఏంటి అనేది వీళ్ళ తాలూకా హై క్వశ్చన్ అనమాట. సో అయితే దానికి గానునే అలాగా దీన్ని అంటే గుర్తుపెట్టుకొని ఏంటంటే నెక్స్ట్ January 20th రోజే ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత Jan 30th డే ఏం జరిగింది? Jan 30th రోజు ఏం జరిగింది అంటే అతను అప్పటి నుండి కూడా అంటే లైక్ న్యూఢిల్లీ నుండి ఎక్కడికో వెళ్ళడం అనేది జరిగింది. ఆ టైంలోనే నాథురామ్ గాడ్సే ఇతన్ని అసాసినేషన్ అనేది చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎందుకు? పార్టీషన్ అనేది చేయడానికి గల కారణమైన వ్యక్తి అని చెప్పేసి, అండ్ ఇతను ట్రూ హిందుత్వ వాల్యూస్కి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్యూర్లీ హిందుత్వ ఐడియాలజీ అనమాట. అండ్ హిందుత్వ ఐడియాలజీ అంటే అర్థం ఏంటి? ప్రో హిందూస్ అని చెప్పేసి చెప్పొచ్చు, అంటే హిందూ రాష్ట్రం ఎట్సెట్రా అని చెప్పేసి. అయితే ఇన్ఫ్యాక్ట్ మేడం గాంధీ గారు హిందుత్వ ఐడియాలజీ కాదా? అయితే గాంధీ గారి తాలూకా హిందుత్వ ఐడియాలజీ అనేది సో డిఫరెంట్. ఇతని తాలూకా ఐడియాలజీ అనేది ఏంటి? అద్వైత వేదాంత టైప్ అనమాట. ఈ అద్వైత వేదాంత అంటే ఏంటి? లోకంలో అందరూ కూడా ఒక్కటే, అందరూ కూడా ఈక్వల్, అంతటికీ కూడాను ఓన్లీ వన్ గాడ్ ఈజ్ దేర్. ఆ వన్ గాడ్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క రిలీజన్ వాళ్ళు ఒక్కొక్క పేరు అనేది పెట్టుకుంటున్నారు. అందుకే ఎస్పెషల్లీ గాంధీ గారు ఏంటి అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ఇదిగోండి చూడండి, రఘుపతి రాఘవ్ రాజారాం అండ్ ఈశ్వర అల్లా తీరోనామ్ అని చెప్పేసి ఇలా రెండు ఫాలో అవడం అనేది జరిగింది. అండ్ గాంధీ గారు ప్రతిసారి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది, నేనే హిందూ, నేనే ఇస్లాం, నేనే క్రిస్టియన్, నేనే పార్సీ, నేనే జైన్ ఎట్సెట్రా అని చెప్పేసి.
నాకు ఒక పర్టికులర్ రిలీజియన్ అనేది లేదు, అన్ని రిలీజియన్స్ కూడా ఒకటే అండ్ అన్నిటికీ కూడా గాడ్ అనేవాళ్ళు ఒక్కరే అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. కానీ వేరాజ్ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ తాలూకు ఐడియాలజీ అంతా కూడాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ వింగ్ ఐడియాలజీ. అండ్ ఈ ఐడియాలజీ అనేది ఎస్పెషల్లీ ఎవరి నుండి తీసుకోవడం జరిగింది, వీడి సవార్కర్ గారు అండ్ ప్రెజెంట్ మన భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుండి వచ్చిందనమాట. సో ఈ విధంగా కూడా యాక్చువల్లీ ఈ ఫిలాసఫీ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లోని ఏంటి అంటే మహాత్మా గాంధీ గారి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని బిట్రే చేస్తున్నారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ మహాత్మా గాంధీ గారి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డే బై డే వీకెన్ అయిపోతున్నాయి. ఎవరి వల్ల? బై దోస్ ఇన్ పవర్ హూ ఆర్ పుషింగ్ దేర్ ఎజెండా ఆఫ్ బైగాట్రీ. అంటే బైగాట్రీ అంటే అర్థం ఏంటి? రిలీజియస్ ప్రిన్సిపల్స్ని అవమానించడం కానీ దాన్ని బైగాట్రీ అంటారు. అంటే ప్రెసెంట్ పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన యాక్చువల్లీ ఈ బైగాట్రీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ హీ వ్యూడ్ హిందూయిజం యాజ్ ఏ ఫెయిత్ దట్ రెస్పెక్టెడ్ అండ్ ఎంబ్రేస్డ్ ఆల్ అదర్ ఫెయిత్స్. గాంధీ గారు ఎస్పెషల్లీ హిందూయిజంని ఏ విధంగా తీసుకున్నారు అంటే వాళ్ళ వాల్యూస్కి కానీ వాటన్నిటికీ కూడా రెస్పెక్ట్ ప్రొవైడ్ చేస్తూ మిగతా ఫెయిత్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం, క్రిస్టియానిటీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెస్పెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ అనమాట. అండ్ ఎస్పెషల్లీ హీ ఛాలెంజ్డ్ ద ఎక్స్క్లూసివిటీ ప్రమోటెడ్ బై హిందుత్వ ఐడియాలజీస్. ఈ హిందుత్వ ఐడియాలజీస్ ఏంటి? దే ఆర్ హైలీ కంప్లీట్లీ ప్రో హిందూస్ అనమాట. అంటే కేవలం లైక్ హిందూయిజం అనేది ఉండాలి అండ్ హిందూ గాడ్స్నే పూజించాలి అండ్ హిందూస్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ అండ్ ఈ మన ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి ఎట్సెట్రా అనేది ఈ యొక్క హిందుత్వ ఐడియాలజీ అనమాట. అయితే సో ఎస్పెషల్లీ ఆర్టికల్ ఇవ్వడానికి గల మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే దిస్ ఇయర్ ఇట్ ఈస్ మార్క్డ్ యాజ్ 75th యానివర్సరీ అనమాట. గాంధీ గారు చనిపోయి 75 years అనేది అవ్వడం జరిగింది. అండ్ నాథురామ్ గాడ్సే చంపడానికి గల కారణం కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అని చాలామంది గాంధీ గారిని క్రిటిసైజ్ చేయడానికి గల కారణం కూడా ఏంటి అంటే హీ వాజ్ టూ సాఫ్ట్ ఆన్ ముస్లిమ్స్. అంటే ఎవరైతే ఇండియాలోని వయోలెన్స్ క్రియేట్ చేస్తున్నారో చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తారనమాట. యాక్చువల్లీ గాంధీ గారు వయోలెన్స్ని అహింస అనేది ఉండకూడదు, పీస్ అనేది ఉండాలి అంటారు. ముస్లిమ్స్ ఏవైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో అలాంటప్పుడు వాళ్ళకెందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? ఎల్లప్పుడూ కూడా అతను ఫైటింగ్ చేసే టైంలో కూడాను ముస్లిమ్స్కి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ముస్లిమ్స్ ఐడియాలజీ పైనే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అడిగారని చెప్పేసి పార్టీషన్ అనేది కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి గాంధీ గారిని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. కానీ గాంధీ గారి తాలూకా ఒరిజినల్ కాన్సెప్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ప్యూర్లీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఏ విధంగా కూడా రిలీజియన్ బేసిస్ పైన అవ్వనియండి లేకపోతే లాంగ్వేజ్ బేసిస్ పైన అవ్వనియండి ఏ బేసిస్ పైన కూడాను అసలు అహింస అనేది ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి మనం ఈరోజు ఒక ట్రూత్ అనేది ఒప్పుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు లేకపోయి ఉండుంటే అప్పట్లోని మన ఇండిపెండెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటి? కంప్లీట్లీ ఇట్ వాజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ పీపుల్ మాత్రమే. అప్పటి వరకు కూడా మోడరేట్స్లో కానీ ఎక్స్ట్రీమిస్ట్లో కానీ ఎవరున్నారు? కేవలం ఎడ్యుకేటెడ్ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఆఫ్టర్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్ అండ్ ఆఫ్టర్ హీ ఎంటర్డ్ ఇన్ టు ఇండిపెండెన్స్ మూమెంట్ ఆ తర్వాతే కామన్ పీపుల్కి కూడా ఇండిపెండెన్స్ తాలూకా వాల్యూ అనేది తెలిసింది. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. గాంధీ గారికి సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్లీ అతను ఏంటి అంటే సాల్ట్ సత్యాగ్రహ చేసింది కానీ లేదా ఆగస్ట్ రిలేటెడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అవనియండి లేకపోతే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగిందనమాట. అఫ్ కోర్స్ నాన్ వైలెంట్ మూవ్మెంట్ ఒక చౌరీ చౌర వల్ల అది ఆగిపోయింది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. బట్ అతని ఐడియాలజీ ఏదో ఉందో దాన్ని ఎక్కడ ఏ మూమెంట్లో కానీ ఏ టైంలో కూడాను అసత్యం అహింస కానీ లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ వన్నెస్ కానీ యూనిటీ కానీ అందరూ ఒక్కటే అనేది కానీ ఎప్పుడూ కూడా అతను డ్రాప్ అవ్వడం అనేది జరగలేదన్నమాట గాంధీ గారు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. లైక్ ఈ విషయాన్ని ఎక్కువగా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట.
ఇతను అండ్ మహాత్మా వాజ్ కిల్డ్ విత్ ద నేమ్ ఆఫ్ రామ ఆన్ హిజ్ లిప్స్. అతన్ని లిప్స్ మీద రామ అనేది చేసి ఆ తర్వాత అతన్ని చంపేయడం అనేది జరిగింది. ఎందుకంటే అతను ఎక్కువగా ప్రో ముస్లిం అనేది ఉండడం. ప్రో ముస్లిం అంటే అర్థం ఏంటి? ముస్లిమ్స్కి ఎక్కువగా సపోర్ట్ చేయడం కంపారిటివ్లీ టు హిందూస్ అని చెప్పేసి. అండ్ ఓకే, ద మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ ఇండియన్ గవర్నమెంట్ కూడా టు ట్రాన్స్ఫర్ ఫర్ ఏ లార్జర్ షేర్ దాన్ దే హ్యాడ్ ఇంటెండెడ్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా టు ద న్యూ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. ఏదైతే మనం ముందుగా అనుకున్నామో అసెట్స్ కానీ షేరింగ్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా కేవలం గాంధీ గారి వలనే ఇండియాకి ఎక్కువ అసెట్స్ అనేవి రాకుండా పాకిస్తాన్కి ఎక్కువగా వెళ్ళడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అతను కానీ ఒకవేళ అలా చెయ్యకపోయి ఉంటే ఇండియా డివైడ్ అవ్వకపోతును, ఇండియన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పాకిస్తాన్కి వెళ్ళకపోదును అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇతను ఏంటి అంటే తర్వాత గాంధీ గారు తన టైంని కూడాను పాకిస్తాన్లో స్పెండ్ చేస్తారనే విషయాన్ని కూడా ఎక్స్ప్లిసిట్గా చెప్పారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దట్ ఏ ప్రాస్పెక్ట్ అనమాట. ఇట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్. ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్. బట్ ఆ విషయం ఎంతవరకు ట్రూ, ఎంతవరకు దానికి ఒథెంటిసిటీ ఉంది అనేది వీ డోంట్ నో ఈవెన్. ఓకేనా? అండ్ explaining a contradiction now, the contradiction is mirrored in the attitude of the Hindutva inspired BJP government of Prime Minister Narendra Modi. మోడీ గారు కూడా ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే లైక్ రిమైనింగ్ బీజేపీ పీపుల్ అనే ఇతను కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి వచ్చిన వాళ్ళు. అండ్ ఆర్ఎస్ఎస్లో మెయిన్ ఎస్పెషల్లీ ఏంటి అంటే గాంధీ గారికి అగెయిన్స్ట్గా అండ్ వీడి సవార్కర్కి ఫేవరబుల్గా ఎక్కువ ప్రోగా ఇక్కడ ఎక్కువగా వాళ్ళు టీచింగ్స్ అనేవి చేస్తారు. బట్ స్టిల్ ఏంటి అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మోడీ గారిని మనం వీ కెనాట్ సే హీ కంప్లీట్లీ యాక్చువల్లీ అగెయిన్స్ట్ టు గాంధీ గారు అని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ అతను ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు ఏంటి అంటే October 2nd 2017 పర్టికులర్ టైం పీరియడ్లో 2016-2017 పర్టికులర్ టైం పీరియడ్లోని ఈ స్వచ్ఛ భారత్ మిషన్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ అనేది గాంధీ గారి స్పెక్టికల్స్ అనేవి అతను షోకేస్ చేయడం అనేది జరిగింది. అండ్ స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ కానీ ఇలాంటివన్నీ కూడాను ఓకే లాంచ్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇది డస్ నాట్ మీన్ దట్ గాంధీ గారికి కంప్లీట్గా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు అని కాదు. సో ఓకే, ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్కి వరల్డ్ వైడ్ మహాత్మా గాంధీ గారికి ఎంత రెప్యుటేషన్ ఉంది అనేది కూడా ప్రాపర్గా తెలియదు. అండ్ అందుకని చెప్పేసి తన గురించి ఎక్కడ మెన్షన్ చేయరు. గాంధీ గారి ఐడియాలజీస్ గురించి కానీ గాంధీ గారి ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నా మెన్షన్ చెయ్యట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ మనకి కూడా ప్రాక్టికల్గా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈవెన్ గుజరాత్లో కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ? ఇండియా మొత్తం కూడా యూనిఫైడ్గా ఉండడానికి, కలిసిమెలిసి ఉండడానికి గల కారణం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పేసి ఈ స్టాచ్యూ అనేది కూడా గుజరాత్లో కట్టించడం అనేది జరిగింది. సో దిస్ ఆల్సో షోస్ దట్ అనమాట ప్రెజెంట్ గవర్నమెంట్ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏ విధంగా గాంధీ గారికి ఏదైతే రావాలో రెస్పెక్ట్ ఇదంతా కూడా రావటం లేదు అని చెప్పేసి ఒక విధంగా అనుకోవడానికి అనమాట. బట్ స్టిల్ ద విషన్ ఆఫ్ ద మహాత్మా ఈజ్ ఎ వెల్ అండర్స్టూడ్ రియాలిటీ. సో ఎందుకంటే ప్రెజెంట్ హిందూయిజం ఏదైతే ఫాలో అవుతున్నామో అదంతా కూడాను ప్రాక్టీసింగ్ హిందూ డిఫర్డ్ గ్రేట్లీ ఫ్రమ్ వీర్ సవార్కర్ అనమాట. ఎందుకంటే హిందూ మహాసభ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను పోస్ట్ ఇండిపెండెంట్ టైంలో బీజేపీ వాళ్ళు కూడాను ఏంటి మిలిటరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు హిందుత్వ ఐడియాలజీని. బట్ గాంధీ గారి తాలూకా ఐడియాలజీ అనేది సో డిఫరెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. హీ కంప్లీట్లీ ఫోకస్డ్ అపాన్ అద్వైత వేదాంత. ఈ అద్వైత వేదాంత అంటే అర్థం ఏంటి? వేదాంత విచ్ టీచర్స్ దట్ గాడ్ ఈజ్ వన్. గాడ్ అనే వాళ్ళు అన్ని రూపాల్లో ఉండరు, ఒకటి రూపం. మనం వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇస్తున్నామని చెప్తారు అద్వైత వేదాంత. ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది కానీ లేకపోతే దీన్ని అడ్వకేట్ చేసింది కానీ ఎవరు? ఆది శంకరాచార్యులు. హిస్టరీలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్, ఆర్ట్ అండ్ కల్చర్లోని ఆది శంకరాచార్యులు గారు అనమాట.
అండ్ ఈ విధంగా మనకి ఏంటి అంటే ఈ విధంగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గాంధీ గారి ఐడియాలజీ కానీ ఎలా డిఫరెంట్ ఉంది, లేదా బీజేపీ హిందుత్వ ఐడియాలజీ అనేది సో డిఫరెంట్ అనేది, హిందూయిజం కానీ హిందుత్వ కానీ ఇవన్నీ కూడాను 2 డిఫరెంట్ డిస్టింక్ట్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ అనమాట. సో ఇవి యాక్చువల్లీ ఫర్ నేషనలిజం కానీ హిందూ ఫెయిత్ని కానీ ఫాలో అవ్వటంలోని డిఫరెంట్ పాత్స్ అనేవి షో కేస్ చేస్తాయి. బట్ దే రిప్రజెంటెడ్ అన్ ఐడియల్ దట్ ఈస్ బిట్రేడ్ ఎవ్రీ డే బై దోస్ హూ డిస్టార్ట్ హిందూయిజం టు ప్రమోట్ ఏ నేరో అండ్ ఎక్స్క్లూషనరీ బైగాట్రీ. సో ప్రజెంట్ ఏదైతే హిందూయిజం అనే ఐడియాలజీ తోటి హిందుత్వాన్ని ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో దట్ ఈస్ కంప్లీట్లీ ఎ బిట్రేడ్ వన్, అంటే మోసం చేయబడింది ఆర్ నమ్మకూడంది ఎట్సెట్రా. ఎందుకంటే ఆ ఐడియా అనేది ట్రూ హిందూయిజంని, అంటే ఏదైతే అసలు హిందూయిజం అనే కాన్సెప్ట్ ఉందో దాన్ని కాకుండా ఇట్ క్రియేట్స్ రిలీజియస్ అంటే గొడవల్ని క్రియేట్ చేయడంలో కానీ ఇట్ ఈస్ ఎ నారో ఐడియాలజీ అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, బట్ ఎనీవేస్ గాంధీ గారి గురించి కాబట్టి అతని ఐడియాలజీ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆల్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ GS1 పర్స్పెక్టివ్లో, హిస్టరీలో కానీ మనకి ఆర్ట్ అండ్ కల్చర్లోని ఈ అద్వైత వేదాంత కాన్సెప్ట్ కానీ గాంధీ గారు ఏవైతే ఫిలాసఫీస్ అనేవి ఫాలో అయ్యేవాళ్ళు అవి ఈ రోజుకి కూడా ఎట్లా ఫాలో అవుతున్నాం అనేది దట్ ఈస్ వాట్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ us టు నో. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ దట్ ఈస్ ఆఫ్టర్ 4 years ఆఫ్ సర్వే, అంటే 4 ఏళ్ల పాటు సర్వే చేసిన తర్వాత ఇండియా తాలూకా స్నో లెపర్డ్ తాలూకా కౌంట్ అనేది 718కి పెట్టడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి, స్నో లెపర్డ్ అనేది ఇప్పుడు ఇండియాలోని వాటి టోటల్ కౌంట్ అనేది 718 అనేవి ఉన్నాయి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఎలా ఇంపార్టెంట్ UPSC పర్స్పెక్టివ్లో అంటే GS3 ఎన్వైర్న్మెంట్ అండ్ అలానే కన్జర్వేషన్లో హైలీ ఇంపార్టెంట్. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు యూ మస్ట్ నో అబౌట్ స్నో లెపర్డ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో లెపర్డ్ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లెపర్డ్. స్నో అనేది అనగానే ఏంటి, మనకి మంచు ఏరియాస్లోనే మాత్రమే ఎక్కువగా ఇది దొరుకుతుంది అనేది. సో మీకు ఇది అర్థం కావడానికి అని చెప్పేసి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మీకు పెట్టాను ఇక్కడ, సో దట్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి. అంటే ఇఫ్ అట్ ఆల్ మనకి ఎలా క్వశ్చన్స్ అనేవి పలానా ఏరియాస్లో మనకి స్నో లెపర్డ్ దొరుకుతుంది దొరకదు అనేది ఒక మ్యాప్ మీరు ఐడియా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే డార్క్ ఏరియాస్ ఏదైతే ఉందో మిగతా కలర్ అంతా ఒకలా ఉంది, ఇక్కడ చూడండి గ్రేష్ కలర్లో ఒకలా ఉండింది. సో ఏంటి, ఇండియాలోని వచ్చేసరికి మనకి లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈ హిమాలయాస్ ఏరియాస్లోని అండ్ అలానే నేపాల్లోని, భూటాన్లోని, చైనాలోని మేజర్ పార్ట్లో ఉన్నాయి. ఓకే, అండ్ అలానే హిందూకుష్ ఏరియాస్లోని, అలాగనే తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఏరియాస్లోని అండ్ అలానే ఈవెన్ మంగోలియా, కొన్ని పార్ట్స్ ఆఫ్ రష్యాలోని, కొన్ని ఏరియాస్ ఆఫ్ కజకిస్తాన్లోని, ఈ ఏరియాస్లోని యాక్చువల్లీ స్నో లెపర్డ్ అనేది ఉంటుంది. ఓకేనా, స్నో లెపర్డ్ రిలేటెడ్ ఏంటి అంటే మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే వీటి తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి మనకి ప్యాంథెరా, ప్యాంథెరా అన్సియా అంటారు. అదే టైగర్కి అయితే మనం ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి అంటాం అనమాట. సిమిలర్ జాత్ అనమాట ఇవి ప్యాంథెరాకి సంబంధించింది. అండ్ వీటిల్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాము అంటే టాప్ ప్రిడేటర్ అని కన్సిడర్ చేస్తాం. మేడం టాప్ ప్రిడేటర్ అంటే అర్థం ఏంటి? టాప్ ప్రిడేటర్ అంటే ఇది ఎస్పెషల్లీ స్నో ఎకోసిస్టంలోనమాట. అంటే ఎక్కడైతే స్నో అనేది ఉంటుందో ఆ పర్టిక్యులర్ ఏరియాస్లోని ఒకవేళ ఎన్వైర్న్మెంట్ అనేది ప్రాపర్గా ఉండిందా లేదా, అక్కడ హ్యాబిటాట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది ప్రెజెన్స్ ఆఫ్ స్నో లెపర్డ్ బట్టి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫుడ్ వెబ్లోని దిస్ ఈజ్ ది హైయెస్ట్ స్పీషీస్ అనమాట. అంటే టాప్ స్పీషీస్ అనమాట, పైన ఉండే స్పీషీస్ స్నో ఎకోసిస్టమ్కి వచ్చేసరికి అనమాట. అందుకే దీన్ని టాప్ ప్రిడేటర్ ఇన్ స్నో ఎకోసిస్టమ్ అని చెప్పేసి కూడా అంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటి తాలూకా IUCN లిస్ట్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అనమాట. ప్రతి యానిమల్ రిలేటెడ్ కూడాను అవి ఎంత ఉన్నాయి ఏంటి అనే రేంజ్ బట్టి యాక్చువల్లీ వాటి కేటగిరీ అనేది ఇస్తుంది. అకార్డింగ్ టు దిస్
వనరబుల్ పొజిషన్ అనమాట దీనిది. అండ్ అలానే ఇండియాలోని కూడాను మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉందన్నమాట. అంటే ఇవి స్టేటస్ ఎలా ఉంది అనేది. సో దీంట్లోని షెడ్యూల్ 1లో ఉండిందనమాట. అండ్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్లోని సైట్స్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా ఇది అపెండిక్స్ కేటగిరీ అనమాట. అయితే గ్లోబల్ లెవెల్లోని ఇది ఏంటి అంటే ఎక్కువగాను ఈ స్నో మంచు ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా అక్కడ లొకేట్ అయి ఉంటుంది. అండ్ వీటి తాలూకా గ్లోబల్ నెంబర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 6,000 నుండి 7,000 వరకు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట యాజ్ ఆఫ్ నౌ. దాంట్లోని ఇండియాలోని వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ ఎన్ని అని అనుకుంటున్నారు, 718 అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా ప్రజెంట్ వీటి నెంబర్ రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు రెడ్యూస్ అయిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేటి మీద అయితే డిపెండ్ అవుతాయో ఆ ప్రే అనేది అంటే వాటి తాలూకా ఫుడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అలానే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఐ గెస్ మీరందరూ కూడా మూవీస్లో చూసే ఉంటారు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి. ఇవి వీటి ఏరియాస్ అనేవి తప్పిపోయి బయటకు వచ్చే జనాలు సంచారం చేస్తున్న ఏరియాలోకి రాగానే జనాలు భయపడిపోయి వీటిని కొడతారు, వీటిని ఇవేమోంచి వాటి ప్రాణాలు కాపాడుకోవడం కానీ జనాల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ అటాక్స్లో కూడా చాలా వరకు కూడా ఇవి చచ్చిపోతూ ఉంటాయి అనమాట. అండ్ వాటి ఫర్ కోసం కూడా చంపేస్తూ ఉంటారు. అంటే ఫర్ అంటే ఏంటి, వాటి తాలూకా బొచ్చు ఆర్ వాటి తాలూకా అంటే దట్ ఫర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈ బొచ్చు అనమాట. సో దానివల్ల కూడాను. అయితే రీసెంట్లీ 4 ఏళ్ల పాటు సర్వే చేసిన తర్వాత ఏంటి తెలిసింది ఏంటంటే ఇండియాలోని 718 ఉన్నాయని. అయితే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వే అనేది ఏ విధంగా హ్యాండిల్ చేశారు వాళ్ళు అనేది, సో అది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఎక్సైజ్ టోటల్ ఏంటి అంటే కెమెరాస్ ద్వారా, అంటే ఎస్పెషల్లీ ఇవి హిమాలయాస్ ఏరియాస్లోనే ఉంటాయి, స్నో ఏరియాస్లోని. అందుకే మనిషి వెళ్ళి కౌంట్ చేయడానికి కానీ ఎవరినో కౌంట్ చేయడానికి పెట్టడానికి కానీ కుదరదు. సో అందుకే కెమెరాస్ కానీ అలానే కెమెరా ట్రాప్స్ ద్వారా తెలిసింది. ఆల్మోస్ట్ ఒక 1971 లొకేషన్లోని. అండ్ అలానే ట్రయల్స్ ప్రకారంగా 13,450 ఏరియాస్లోని సర్వే చేసిన ద్వారా ఏంటి అంటే వాటి హెయిర్ వల్ల స్కాట్ అండ్ బాడీ మార్కర్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి వీటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అండ్ ఎక్కడ ఎక్కువ వచ్చేసరికి లదాఖ్లోని హయ్యెస్ట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి 477. అండ్ ఫాలోడ్ బై ఉత్తరాఖండ్లోని 124, హిమాచల్ ప్రదేశ్లోని 51, అరుణాచల్ ప్రదేశ్లోని 36, సిక్కింలోని 21, జమ్మూ అండ్ కాశ్మీర్లో 9 మాత్రమే ఉన్నాయన్నమాట. దిస్ షోస్ దట్ గ్లోబల్ లెవెల్లో కేవలం 10 to 15% మాత్రమే ఇండియాలోని ఉన్నాయన్నమాట. మీకు ఇందాక చెప్పాను కదా చైనా, కిర్గిస్తాన్, మంగోలియా, రష్యా అన్ని ఏరియాస్లోని కూడా ఉన్నాయి. అండ్ దీన్ని క్యారీ అవుట్ చేస్తుందనేది ఎవరు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. వీళ్ళ తాలూకా సాఫ్ట్వేర్ స్టాటిస్టికల్ మెథడ్స్ అవన్నీ యూజ్ చేసి కెమెరా ద్వారా కెమెరా ట్రాపింగ్స్ సర్వేస్ వీటన్నిటిని యూజ్ చేసి యాక్చువల్లీ వీటి నెంబర్ అనేది కలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2019లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అలాంగ్ విత్ ఇండియా తాలూకా ఫౌండేషన్ అనమాట. వీళ్ళు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి ఇది స్టార్ట్ చేశారు. సో ఎగ్జాక్ట్ నెంబర్ అనేది తెలుసుకోవడానికి ఏంటంటే వీటి నెంబర్ రెడ్యూస్ అవుతున్నాయా, ఇంక్రీజ్ అవుతున్నాయా, వీటిని ఎలా కాపాడాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే వీటి నెంబర్ అనేది కాపాడడం కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది 2019లో స్టార్ట్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది. అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్లో కూడాను వీటి కోసం కన్జర్వేషన్ పార్క్స్ అనేవి కూడాను వెస్ట్ బెంగాల్లోని కన్జర్వేషన్ పార్క్స్ అవి పెట్టడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ చేస్తున్నారు ఈ స్నో లెపర్డ్ తాలూకా నెంబర్ అనేది సెక్యూర్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఎస్పెషల్లీ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ రిలేటెడ్ మనకి ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ స్నో టైగర్ గురించి కానీ ఇవి ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఇండియాలోని ఏ స్టేట్స్లో లొకేట్ అయినాయి, ఇఫ్ అట్ ఆల్ స్నో లెపర్డ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్, అంటే ఊటీలో కూడా మనకి స్నో ఉంటుంది, తమిళనాడులో లొకేట్ అయ్యి ఉన్నాయి స్నో లెపర్డ్ అంటే ఆన్సర్ కరెక్ట్ ఏంటి,
ఫాల్స్. అందుకోసమే ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలుసుకోవడం హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు 31st January వరకు మాత్రమే ఈ ఫీ అనమాట. అంటే ఈ రోజుతో లాస్ట్. అందుకోసం చెప్తున్నాను, ఎవరైతే యూపీఎస్సీ అనేది స్ట్రిక్ట్గా క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు జాయిన్ అనమాట. అది ఇయర్ రాస్తున్నా, నెక్స్ట్ ఇయర్ రాస్తున్నా మీకు అన్లిమిటెడ్ కోర్స్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. జిఎస్ ప్లస్ సిసాట్ ఇస్తారు. ఫస్ట్ ఫిబ్రవరి నుండి బ్యాచెస్ అనేవి, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి రేపటి నుండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం. మీకు స్టార్టింగ్ నుండి అన్ని బాగా కవర్ అవుతాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి అవుతాయి. అండ్ అలానే యూపీఎస్సీ కాకుండా మీరు ఇంకేమైనా ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ ఇలాంటివి ఏవైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో దీంట్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే రిపబ్లిక్ డే ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్, మనకి వైజాగ్లోని ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది కూడా ఉందన్నమాట. ఆ కోర్స్ మీద కూడా మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 31st January వరకు మాత్రమే ఉండబోతుంది. ఇక్కడ మనకు ఆఫ్లైన్లో కూడా రేపటి నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దీంతో పాటు మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అవి కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి 19 బుక్స్ అనేవి కూడా ఇస్తారనమాట. ఫుల్ జిఎస్ ఇంకా సిసాట్ అనేది కవర్ చేస్తూ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట మీకు జాయిన్ అవ్వడానికి. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా నామినేట్స్ 12 forts of Marathas ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఎలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి. GS1 ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ అలానే జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది. అండ్ అలానే GS2లో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్లోని ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియా అనేది రీసెంట్లీ ఒక 12 forts అనమాట మరాఠాస్వి. మరాఠాస్ అనేవాళ్ళు మనకి ఫేమస్లీ శివాజీ గారు మనకు తెలిసిందే, మహారాజ్ శివాజీ గారు. సో అతని తాలూకా ఎంపైర్ని మనం మరాఠా ఎంపైర్ అని చెప్పేసి అంటాం. ఈ టోటల్ మరాఠా ఎంపైర్ టైం పీరియడ్లో అంటే టోటల్ మరాఠా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, పేష్వాజ్ వీళ్ళందరూ కూడా రూల్ చేసిన పర్టికులర్ టైం పీరియడ్లోని డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఒక 12 forts అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. ఆ 12 fortsని కూడా యునెస్కో తాలూకా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేయాలి అని చెప్పేసి ఇండియా నామినేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇది ఎందుకు ఇస్తారు ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ తాలూకా ప్రీమియర్ బాడీ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కానీ సైంటిఫికలీ రిలేటెడ్, కల్చరల్ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఈ యునెస్కో బాడీ అనేది చూసుకుంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ కూడాను కొన్ని హెరిటేజ్ లిస్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే కంట్రీస్ అనేవాళ్ళు ఏ కంట్రీ ఆ కంట్రీ వాళ్ళు ఇయర్ ఏ కంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈ మరాఠా ఫోర్ట్స్ ఇచ్చింది, అలానే చైనా నుండి కొన్ని, అలానే యుఎస్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, అలా డిఫరెంట్ వాళ్ళందరూ కూడా ఇచ్చుకుంటారనమాట. వాటన్నిటిని కూడాను స్టడీ చేసిన తర్వాత ఎవరెవరికి లిస్ట్ అనేవి అంటే స్టేటస్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది యునెస్కో అనమాట. అయితే ఇంతకీ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటి, ఏ సైట్కైతే ఆర్ ఏ పర్టికులర్ ఏరియాకైతే కల్చరల్లీ కానీ లేదు అంటే
ఫిజికలీ కానీ అంటే ఆ పర్టికులర్ బాడీకి కానీ అది హ్యుమానిటీ కోసం అంటే మానవత్వానికి ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తున్నట్లయితే అలాంటి పర్టికులర్ లిస్ట్ని ఆర్ ఏరియాస్ని ఈ యొక్క లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంతకీ ఎందుకు మేడం యాడ్ చేస్తారు? బికాస్ వీటిల్ని కన్జర్వ్ చేయటానికి అండ్ అలానే సేవ్ చేసి వీటి తాలూకా ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో గ్లోబల్ లెవెల్లోని ప్రజలకి తెలియడాని కోసం అవేర్నెస్ క్రియేషన్కి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని శాంతినికేతన్ బాడీ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఆ స్కూల్కి కూడా యాక్చువల్లీ ఆ శాంతినికేతన్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్టార్ట్ చేసిన శాంతినికేతన్ కూడా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడింగ్ వచ్చింది. ఎందుకు ఈ శాంతినికేతన్ స్కూల్ అనేది ఏదైతే ఉందో అది మనకి నేచర్ గురించి తెలుసుకోవడంలో కానీ నేచర్ తాలూకా ఇంపార్టెన్స్ ఇలాంటివన్నిటి గురించి కూడా ఎక్కువగా చెప్తుంది. సో అలాంటి ఏరియాస్ని లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాజీరంగా నేషనల్ పార్క్ అదేంటి ఆ ఏరియాకి సిగ్నిఫికెన్స్ అనేది ఉండింది. అక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ ఎకలాజీ కానీ ఎట్సెట్రా అలాగనమాట. ఏదైనా కల్చరల్గా కానీ ఫిజికల్గా దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉన్నా అలాంటి ఏరియాస్ని ఈ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేస్తుందన్నమాట. అది ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. అయితే ఇండియా వచ్చేసరికి ఈ ఇయర్ 2024లోని ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని 2024-2025 ట్యాక్స్ కింద ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఇవి ఏంటంటి సాల్హెర్ ఫోర్ట్, శివ్నేరి, లోహాగఢ్, కాంధేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాల, విజయదుర్గ్ అండ్ సింధుదుర్గ్ మహారాష్ట్రలోని అండ్ గింజి ఇన్ తమిళనాడు. ఈ మిలిటరీ ల్యాండ్స్కేప్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఇవి 17th నుండి 19th సెంచురీస్లోనే డెవలప్ చేసినవి అనమాట. సో ఇది ఏ విధంగా మేడం హ్యుమానిటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది? బికాస్ దిస్ షో కేసెస్ దాట్ మరాఠాస్ తాలూకా మిలిటరీ ఫోర్టిఫికేషన్ సిస్టమ్, మరాఠాస్ వాళ్ళు మిలిటరీని వాళ్ళ తాలూకా ఫోర్ట్స్ని ఎంత అద్భుతంగా వాళ్ళ స్కిల్స్ అనేవి యూజ్ చేసి కట్టించారు అనేది షో కేస్ చేయటంలోని ఈ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడాను డిఫరెంట్ హైరార్కీ లెవెల్స్లోని స్కేల్స్లోని డిఫరెంట్ ఫీచర్స్ తోటి యాడప్ చేయడం అనేది జరిగిందనమాట. కొన్ని వచ్చేసరికి డిఫరెంట్ టెరైన్స్లోని ఫిజియోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, కొన్ని సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్లోని, కొన్ని కొంకన్ కోస్ట్లోని, కొన్ని డెక్కన్ ప్లాట్యూ, కొన్ని ఈస్టర్న్ ఘాట్స్, కొన్ని ఇండియన్ పెనిన్సులా, అంటే ఏదైనా అవ్వనియండి ఫిజికల్ టెరైన్ ఏదైనా అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఓషన్ అవ్వచ్చు, లేకపోతే మౌంటైన్ అవ్వచ్చు, పెనిన్సులా ఏరియా అవ్వచ్చు. కానీ వీళ్ళ తాలూకా స్కిల్ మాత్రం చాలా అద్భుతంగా ఈ ఫోర్ట్స్ ద్వారా తెలుస్తుందనమాట. సో అందుకే ఈ ఫోర్ట్స్ అన్నిటినీ కూడా వీటిల్లోని పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అందుకే కల్చరల్ మినిస్టర్ యాడప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే శివాజీ మహారాజ్ తాలూకా 1670 టైం పీరియడ్ నుండి పేష్వాస్ రూల్ చేసినంత వరకు 1818 CE వరకు కూడాను అన్ని ఫోర్ట్స్ని కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వటం అనేది జరిగిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఈ లిస్ట్ ఏంటి మరాఠాస్ గురించి అండ్ అలానే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటి, ఎవరు ఇస్తారు అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఈస్ మోస్ట్ టీన్స్ యూజ్ సోషల్ మీడియా బట్ ల్యాక్ స్కిల్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఓకే, సో నాకు వచ్చేసరికి ఏంటి అంటే GS3లో మీడియా అండ్ అలానే సెక్యూరిటీ అనే పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పేసి అంటాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లో ఏంటని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇండియాలోని చాలామందికి ఏ విధంగా సోషల్ మీడియా అనేది యూజ్ చేయాలి అనేది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్స్ అంటే ఫార్మర్ ట్విట్టర్ అనమాట, ఇప్పుడు ఎక్స్ ప్లాట్ఫామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఇంకా ఏమున్నాయి స్నాప్చాట్ ఎట్సెట్రా, యూట్యూబ్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి తెలుసు ఏ విధంగా యూజ్ చేయాలి, టైప్ చేయడం కానీ ఆర్ సర్చ్ చేసుకోవడం కానీ ఇవన్నీ తెలుసు. కానీ యూత్కి ఎస్పెషల్లీ, యూత్ అనే కాదు ఎవరైనా కానీ కాదు, సో మోర్ దాన్ 50% మెంబర్స్కి అట్లీస్ట్ వీళ్ళ అకౌంట్స్లోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా హరాస్ చేస్తున్నారు, వాళ్ళని బ్లాక్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళ ప్రొఫైల్స్ ఏ విధంగా సీక్రెట్గా ఉంచుకోవాలి, వాళ్ళ ప్రైవసీని కాపాడుకునేది కానీ అలాంటివి ఏవి వీళ్ళకి తెలియదు. కేవలం యూజ్ చేస్తున్నారు.
దీనివల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రైవసీ ఏదైతే ఉందో ఆ ప్రైవసీ అనేది పోతుందన్నమాట. అయితే రీసెంట్లీ అస్సర్ అనమాట యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అస్సర్ రూరల్ రిపోర్ట్ అనేది ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇండియాలోని ఈ విధంగా ఒక కొన్ని డిస్ట్రిక్ట్స్ రిలేటెడ్ డేటా అనేది కలెక్ట్ చేసిందనమాట. ఆ డేటాస్లోని అంటే ఒక 28 డిస్ట్రిక్ట్స్ నుండి డేటా అనేది కలెక్ట్ చేసింది. దాని ప్రకారంగా ఫస్ట్ వీళ్ళు ఎలా క్లాసిఫై చేశారు, కొంతమందికి ఏంటంటే వర్డ్స్ మాత్రమే చదవడం వచ్చు, సెంటెన్సెస్ చదవడం రాదు. ఆ లెవెల్ని ఏమని చెప్పేసి అంటున్నారు, వర్డ్ లెవెల్ అని చెప్పేసి అంటున్నారు. కొంతమందికి ఓన్లీ సింగిల్ సెంటెన్సెస్ మాత్రమే చదవడం వచ్చు వాళ్ళకి. ఆ సింగిల్ సెంటెన్సెస్ మాత్రమే చదవడం వచ్చిన వాళ్ళని గ్రేడ్ 1 లెవెల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కొంతమందికి మల్టిపుల్ సెంటెన్సెస్ అనేవి కూడా వచ్చనమాట. ఈ మల్టిపుల్ సెంటెన్సెస్ చదివే వాళ్ళని గ్రేడ్ 2 లెవెల్ అని చెప్పేసి అంటున్నారు. ఇలా డిఫరెంట్ లెవెల్స్ కింద కేటగరైజ్ చేసి డేటా అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఏమని చెప్పేసి అంటున్నారు, ప్రెసెంట్ 30% కెన్ స్టిల్ బ్రౌజ్ అనమాట ఇంటర్నెట్ అండ్ క్లోజ్ టు 50% కెన్ ఫైండ్ ఏ వీడియో ఆన్ యూట్యూబ్. సో చాలామంది 30% చదవగలరు, 50% యూట్యూబ్లో వాళ్ళకి కావాల్సిన వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెండకాయ కూర చేయడం కావాలి, బెండకాయ కూర వెతుక్కోవడం అనేది నాకు వచ్చు, ఎక్సెట్రా. ఇలా డేటా అనేది వాళ్ళకి తెలుసు అనమాట. బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్స్ని ఏ విధంగా కాపాడుకోవాలి, లేదు అంటే ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి, ఇలాంటిది మాత్రం వాళ్ళకి తెలియకుండా పోతుందన్నమాట. ఆన్లైన్ అండ్ అన్ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఏంటి, సో వాళ్ళు ఆన్లైన్లో ఉండడం అంటే ఈరోజు ఎంతవరకు నేను నెట్ యూజ్ చేస్తానని కాదు, నా ప్రైవసీని నేను ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాననేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం లేని వాళ్ళకి నా ప్రొఫైల్ పిక్చర్ కనబడనివ్వకుండా నేను చేసుకోవడం, అలానే నా స్టేటస్ ఎవరికైతే తెలియకూడదో ఆ స్టేటస్ తెలియకుండా నేను హైడ్లో పెట్టుకోవడం కానీ, అలానే ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళ పోస్ట్ని ప్రైవేట్గా ఉంచుకోవడం కానీ. లేదు అనుకోండి, చాలా వరకు ఇప్పుడు ఈ కళ్ళలో ఏమవుతున్నాయి, ఫోటో మార్ఫింగ్స్ అనేవి జరుగుతున్నాయి, ట్రాపింగ్స్ అనేవి జరుగుతున్నాయి, ఆన్లైన్ హ్యాకింగ్ అనేది జరుగుతుంది. అవన్నీ జరిగితే తర్వాత కారణం ఎవరు, ఏదో వీడియోలు యూజ్ చేస్తాం, వీడియోలు అప్లోడ్ చేస్తాం, పెట్టేసాం, లైక్స్ వచ్చేసాయి, కామెంట్స్ వచ్చేసాయి. దట్ ఈస్ నాట్ ద థింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ప్రైవసీ మనం కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డేటాని ఇక్కడ డిఫరెంట్ పీపుల్లో పెట్టడం అనేది జరిగిందనమాట. స్టూడెంట్స్ 14 to 18 years వరకు కానీ, ఆర్ అలానే 2Aలోని వచ్చేసరికి ఏంటి అంటే కాశ్మీర్లో కానీ, అంటే డిఫరెంట్ స్టేట్స్లోనమాట, అంటే 28 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏ స్టేట్లో ఎలా ఉండింది అనేది డేటా కానీ. అండ్ అలానే టేబుల్ 3లోని వచ్చేసరికి టీనేజర్స్ అనే వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, జెండర్స్ కేవలం 46% గర్ల్స్ ఇన్ ద 17 to 18 ఏజ్ గ్రూప్ బీహార్లోని వాళ్ళకి అంతమందికి మాత్రమే వాళ్ళ ప్రొఫైల్ బ్లాక్ చేయడం కానీ, ఎట్సెట్రా ఇలాంటివి తెలుసు అని చెప్పేసి డేటా అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఎవరికి స్టేట్ వైడ్ డేటా అండ్ అలానే డిస్ట్రిక్ట్ వైజ్ స్టూడెంట్స్ ఎంత ఏజ్ గ్రూప్ నుండి వాళ్ళు ఎంతమంది బ్లాక్ చేయగలరు, ఎంతమంది వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది ప్రైవేట్లో పెట్టుకోగలరు అనేది ఈ డేటా అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ విచ్ మనం చదువుకోవడం ద్వారా ఈ డేటా కలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ బిఫోర్ అంటే ఈ క్వశ్చన్స్ అంటే ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దీని బేసిస్ మనం ఎవ్రీడే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకుంటాం కదా, అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైతే నేను ఇలా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు అవి మాత్రమే కాదు మనకి యూపీఎస్సీకి ఇంపార్టెంట్. బియాండ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి, లైవ్ మింట్, డౌన్ టు అర్త్ అలా కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. అవి మనం విత్ డిబేట్స్తో డిస్కస్ చేయడానికి, అలానే క్వశ్చన్స్ అనేది తెలుసుకోవడానికి ఏ విధంగా అడుగుతారు ఏంటనేది దానికోసమని స్పెసిఫికల్లీ మనకు ఒక కోర్స్ అనేది లాంచ్ చేశారు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. దీంట్లోనే మనకి డైలీ సీఏ లైవ్ క్లాసెస్ అనేవి అవుతుంది, వీక్లీ మంత్లీ టెస్ట్స్ అనేవి అవుతాయి, డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలానే మీకు టోటల్ ఇయర్ ఎండింగ్ కల్లాను మంత్లీ క్విజెస్ అనేవి అవుతాయి, వీక్లీ క్విజెస్ అనేవి అవుతాయి, డైలీ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అలా మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ మీకు ఈజీగా కవర్ అవుతాయి అనమాట రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్లయితే. అండ్ అలానే ప్రిలిమ్స్కి ముందు సీరియస్ రివిజన్ అనేది జరుగుతుంది.
అయితే ఇది కోర్స్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే 499 per month అనేది మీరు ట్రయల్ కోర్స్ కింద జాయిన్ అవ్వచ్చు అనమాట. సో లెస్ దాన్ డైలీ మీకు అట్లీస్ట్ 30 రూపీస్ కూడా మీకు పడదనమాట. సో కరెంట్ అఫైర్స్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మీకు ఆటోమేటికల్లీ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత యూ కెన్ జాయిన్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది 9,999కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. కేవలం 10,000 రూపీస్కి ఏంటి అంటే మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కరెంట్ అఫైర్స్ తాలూకా యాక్సెసిబిలిటీ, పీడిఎఫ్స్తో సహా, క్వశ్చన్స్తో సహా మీకు మల్టిపుల్ యాక్సెస్ అనేది ఉంటుంది. దీని రిలేటెడ్ మీరు ఏమైనా ఎంక్వైరీస్ కానీ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో మీకు ఏంటి అంటే డైలీ పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ రిలేటెడ్ ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే దేంట్లోంది బీబీసీ నుండి తీసుకోవడం అనేది జరిగింది. అలానే పిఐబి నుండి ఒక ఆర్టికల్ తీసుకోవడం అనేది జరిగింది. అంటే బేసింగ్ అపాన్ సోర్సెస్ అనమాట, డౌన్ టు అర్త్. మనకి యూపీఎస్సీకి ఏ సోర్సెస్లో ఇంపార్టెంట్ అయితే ఆ సోర్సెస్ అన్నీ కవర్ చేస్తాం. ఇండియా టుడే అండ్ అలానే రిపబ్లిక్ వరల్డ్, బిజినెస్ స్టాండర్డ్ నుండి వేరే ఆర్టికల్, అలానే డైలీ క్వశ్చన్స్ అనేవి కూడా డిస్కస్ చేస్తాం. ఈ విధంగా అనమాట డైలీ ఎన్ని ఇంపార్టెంట్ అయితే అన్ని క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది డిస్కస్ చేద్దాం ప్రెసెంట్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్నో లెపర్డ్ రిలేటెడ్. In India, only in few states we can locate snow leopard. Option 2, IUCN status వచ్చేసరికి vulnerable, and 3 వచ్చేసరికి only 10 to 15% of global snow leopard population is there in India. ఇండియాలోని గ్లోబల్ లెవెల్లో కేవలం 10 to 15% మాత్రమే ఇండియాలో లొకేట్ అయింది. దట్ టు హైయెస్ట్ అనేది ఇన్ లదాఖ్. ఆర్టికల్ మీకు క్లియర్గా అర్థమైతే స్ట్రైట్ అవే ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేసేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ? ఓకే, A1 and 2, B2 and 3, C1 and 3, D none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ పెట్టండి. అలానే మీ కింద క్వశ్చన్ అనేది అడిగాను కదా విమెన్ రిలేటెడ్, సో అది కూడా మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, అండ్ ఐ రియలీ హోప్ టు సీ యువర్ నేమ్స్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ వెరీ సూన్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ద రిజల్ట్ అండ్ సక్సెస్ విల్ బి yours. Have just faith in your preparation. Tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day. Take care.